మేము కూడా ఏమంటున్నాం అంటే మా హక్కుల గురించి మా వాటా మేము పంచుకుంటాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అని అంటే ఎందుకు రాకలేదు? తను బాగుండి తన తమ్ముడెవడో చెడిపోతే, తను బాగుండి తన తమ్ముడెవడో చెడిపోతే, సంకలగి వేసే గుణం మను ధర్మముకుందన్న అని మాస్టర్కి రాసిండు. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్న ఆవశ్యకత ఏర్పడంటే సంకలగి వేసే గుణం జాతికి ఉందన్న. వాస్తవం కదా? మరి చెప్పాలి గట్టిగట్టే. అను బాగుండి తన తమ్ముడెవడు చెడిపోతే సంకలగిరేసే గుణం మన జాతికి ఉందన్న. పామును పామెప్పుడు కాటు వేయలేదన్నా, పామును పామెప్పుడు కాటు వేయలేదన్నా, చీమకు చీమప్పుడు చేటు చేయదోరన్నా. ఇదేమి ధర్మము మరి మన ధర్మములోరన్నా, ఇదేమి ధర్మము మరి మన ధర్మములోరన్నా. తన జాతి మనుషులని తాను చంపి తింటుందోరన్నా. ఇదేమి ధర్మమన్నా, ఇదేమి ధర్మమన్నా, బుద్ధి దిగిన భీమన్నా. అధర్మం అంటే ఇన్నల మను ధర్మములోరన్నా. అధర్మ సారమేమో ఇప్పి చెబుతానన్నా, అధర్మ సారమేమో ఇప్పి చెబుతానన్నా. ఆసక్తి ఉంటేనే ఆలకించుండోరన్నా. నిజంగా ఆ మేధావుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కూడా ఈ 1,00,000 డబ్బులలో కలిసి రావాలి. మీరు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా మనకు సంబంధించిన వాటా పంచుకోవాలి. రేపటి నుంచి అన్ని పొత్తులు అన్ని మన అన్నదమ్ములు కలుసుకుంటారని చెప్పి ఈ వేదిక తరపున వాళ్ళని కోరుతా ఉన్నాను మిత్రులారా. వాస్తవానికి 2 సంఘటనలు ఉస్మానియా విద్యార్థిగా ఉన్నా కాబట్టి 2 సంఘటనలు గుర్తు చేయదలుచుకున్నా. ఒకసారి ఏమవుతుందంటే 2003-2004లో ఒక ఎస్సీగా ఉండాలంటే, ఒక బీసీగా ఉండాలంటే చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక గ్రూపు చట్ట గ్రూప్ అనేది ఎస్సీ సంఘం పెట్టిన వాళ్ళను ఎక్కడ ఒంటరిగా కూర్చున్నా కానీ కొట్టేటువంటి సందర్భం మన దగ్గర ఉన్నప్పుడు మేము బీసీలను కూడా ఎస్సీ ఎస్టీ సంఘంలో పనిచేయడం జరిగింది. ఒక సంఘటన జరుగుతుంది 57 హాల్. నువ్వు ఉన్నగా తమ్ముడు 57 హాల్లో జరుగుతున్న సంఘటన ఏమైందంటే కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటా ఉంటారు. అందులో నేను లేచి ధర్మంజనంగా నేను ఓటేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు మీరు నచ్చుకోవద్దు మనోహరన్న అసలు ఏమన్నాడంటే నువ్వు బీసీ మిత్రుడు, నువ్వు ఓటు వేయడానికి పనికిరావు అన్నాడు. కానీ నేను ఏమంటున్నా అంటే అప్పటి నుండే మార్గంగా చెప్పుకుంటున్నా. మార్గంగానే అప్పుడు ఎప్పుడో ఇప్పుడు కొత్త చెప్పాల్సి వస్తుంది. నన్ను ఎవరు చెప్పినా ధర్మాన్ని అంటే మార్గంలో వెళ్తారు. నేను బీసీ అంటే మనకు ఈ సర్టిఫికేట్ చూసుకోవాలి, సర్టిఫికేట్ ఒక్కటే మరి బీసీ ఉంటుంది, అన్ని మన మార్గం లెక్కన ఉంటుంది. అయితే అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే ఆ హాల్ నుండి ఆ సభనే రద్దు చేసుకొని మార్గ మిత్రులు అందరూ ఆయన కూడా వచ్చేసేసి మళ్ళా తెల్లారి సభ పెట్టేసేసి ఆ సంఘం లోపల నన్ను కూడా సభ్యులు చెప్పుకుని ఎస్సీ ఎస్టీ సంఘంలో బీసీలు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు బీసీ అని చెప్పుకుంటే నిజంగా నేను మొన్న షరతు మేమందరం బీసీలో మేము ఎంబడి ఉంటాం, బీసీలో మేము మార్గమే మేము ఎంబడి ఉంటాం, ఖచ్చితంగా సభలు చేసిన లోపల మా భావం కూడా ఉంటుందని తెలియజేస్తూ బిడ్డలారా మీకు ఉద్యమం తెలియజేస్తాం. ఉస్మానియా అంటేనే ఉస్మానియా నుండి ఏ పిలుపు వస్తుంది, ఉస్మానియా నుండి ఏమొస్తుందని రాష్ట్రం ఎదురు చూసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఈ సభ ఇంతటితో ఆల్రెడీ చెప్పిండు. ఇంతటితో ముందుకుండా ఉస్మానియా విద్యార్థుల కవాతుగా ఆ 1,00,000 గొంతుల 1,000 గొంతులు 1,00,000 డబ్బుల మమేకమై ఉస్మానియా విద్యార్థులు నడవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మళ్ళా ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 గొంతులతోటి 1,000 డబ్బులతోటి మనకు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక గొప్ప సభ పెట్టుకోవాలని చెప్పి దానికి మా బీసీ సంఘాల తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అయితే మొన్నటికి తెలంగాణ ఉద్యమం జరిగింది. 60-70 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో మరి ఇప్పుడు ఎవరైతే మేము వ్యతిరేకిస్తున్న మిత్రులు ఆ తెలంగాణ ఉద్యమంలో మాల మిత్రులు లేరా? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ ముళ్ళ కంచె పడుతుందా, రావచ్చు పోవచ్చు ఈ గిలముకు. అరే మళ్ళీ వాడింది ఎవరైనా మార్గదర్శనం. మరి అక్కడ మీరు రావచ్చు పోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు, అన్నదమ్ము ప్రాంతాలుగా విడిపోదాం అన్నదమ్ములు తెలుసుకున్నారు మీరు. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీయతలకు వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు?
ఆ మేధావులు మాట్లాడాలా ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు